ఇదే క్రైస్తవులు మరలా సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారు, ముహూర్తాల కోసము తిరుగుతూ ఉన్నారు, మంత్రాల కోసము వెళ్తా ఉన్నారు. ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే క్రైస్తవులు. ఆదివారం ఆరాధనకు వచ్చే క్రైస్తవులే, శుక్రవారం ఉపవాసం ఉండే క్రైస్తవులే, ఈ బైబిల్ అనే ఈ గ్రంథాన్ని పట్టుకుని తిరిగేటటువంటి క్రైస్తవులే మరలా ఇక్కడికి కూడా వెళ్తున్నారు. ఎప్పుడైనా ఈ ముస్లిమ్స్ గా ఉన్నటువంటి వారు, అంటే ఇస్లాం లో ఉన్నటువంటి వారు, హైందవీలో ఉన్నటువంటి వారు మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలు చెప్పుకోవటం గాని, ఈయన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం కోసం గాని, వాళ్ళ గృహాల్లో జరిగేటటువంటి ఓపెనింగ్స్ గాని లేదా పెళ్లిళ్ళకి గాని ఈయన సలహాలు తీసుకోవడం ఏమైనా ఉంటదండి? ఏమైనా ఉంటుందా? ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మన దగ్గరికి ఎవరైనా వస్తారండి? మన దగ్గరికి ఎవరు రారు. నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. పెద్దలు కూడా చెప్తున్నారు, ఎవరు రారండి, మన దగ్గరికి ఎవరు రారు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని కలిగినటువంటి మన దగ్గర వాక్యం వినేటటువంటి వారు అనేకులు సైడ్ ట్రాక్ లోనికి వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇది ఒక చట్టం అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఏంటి, ఇస్లాం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఖురాన్ అనేది వాళ్ళకి చట్టం, వాళ్ళు దైవ గ్రంథంగా భావిస్తారు.